శ్రీ లక్ష్మీనారసింహస్వామి దేవత ఫలప్రసాద సిద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, దేవస్థాన దినదిన అభివృద్ధిరస్తు. ఈ స్తంభ లక్ష్మీనారసింహస్వామి దేవస్థానము 1116 సంవత్సరాల చరిత్ర ఉంది. చోళ రాజకాలం నాటి దేవస్థానం. ఇది అర్ధభాగం రెడీ అయ్యి శిథిలావస్థలో ఉన్నప్పుడు శ్రీ శ్రీ కోడూరు రామ్మూర్తి స్వామి గారి ఆధ్వర్యంలో వారు వచ్చి కొన్ని 10 ఏళ్ళ ఇంకా ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేసి ఇప్పుడుండేటి జనాలకి మంచి దేవస్థానం కావాలా, ముందు ఈ దేవస్థానానికి వచ్చేకి దారి కూడా సరిగ్గా లేకుండా ఉండే, జనాలు చాలా తొందరపడతారని అట్లా ఎంత అభివృద్ధి చేసి ఆంజనేయ స్వామి చాలా పవిత్రమైన దేవుడు. ఇక్కడ ఎవరన్నా కానీ అనారోగ్యంలో ఉండేటువంటి గాలి భూత ఇటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళు ఆ దేవస్థానానికి వచ్చి ముక్కుబిడం చేస్తే వాళ్ళందరూ కూడా నయమయ్యి మంచి ఆరోగ్యవంతులైనారు. భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శిథిలావస్థలో ఉండే ఈ స్వామివారు ఇక్కడ ఉండేటువంటి దేవస్థానం అభివృద్ధి చేసే కోసం చాలా కష్టాలు పడి చాలా డబ్బు వ్యయం ఖర్చు చేసి దేవస్థానానికి రోడ్డు సరిగ్గా లేకుండా రోడ్డు అంతా సరి చేసి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేసి ఈ దేవస్థానం స్తంభ లక్ష్మీనారసింహస్వామి శిఖరము దీంతో స్తంభం పెరుగుతూ ఉందంట. సూర్యుల కాలంలో చేసినప్పుడు కూడా స్తంభము ఒక ఏడాదికి కొంచెం పెరిగేది, పైన గోపురం పడిపోయింది. ఇట్లున్నప్పుడు ఆ రాజుల కాలంలో ఉండేటువంటి వాళ్ళు శిల పైన కొట్టి స్తంభం పెరగకోకుండా దాన్ని స్థాపన చేసి ఇక్కడ ప్రతిష్ఠించినారు. ఆ దేవస్థానాన్ని కోడూరు రామ్మూర్తి స్వామి గారు ఎంతో అభివృద్ధి చేసి జనాలకు అంత మంచి కావాలని మంచి చేస్తూ ఉన్నాడు. వాళ్ళ కుటుంబము వాళ్ళందరూ ఆరోగ్య ఐశ్వర్యాలు సుఖంగా సంతోషంగా ఉండాలని, బిల్లూరు ప్రజలు చుట్టుపక్కల ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఉండాలని ఈ లక్ష్మీనారసింహ స్వామి యొక్క ఆశీర్వాదాలు పొంది బాగా మంచిగా అభివృద్ధి కావాలని కోరుతూ ఇంతటితో విరమిస్తున్నాను.